Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం రిటర్న్ స్టేట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. You all know that you have to file the return statement within 30 days. The time may be extended up to 90 days. But if you fail to file the return statement, the matter will be heard subsequently and you will forfeit a chance to vent out your grievances through the so-called written statement. మీ రిటర్న్ స్టేట్మెంట్ అయిపోతే ఫర్దర్ ప్రొసీడింగ్స్ వెళ్ళిపోతాయి. దట్ మీన్స్ యూ హ్యావ్ లాస్ట్ ద ఛాన్స్. మీ యొక్క గ్రీవెన్స్ ఏదో చెప్పుకోవడానికి ఉండదు. దాన్ని తెలివిగా వేరే ఎవిడెన్స్లో ప్రొడ్యూస్ చేస్తే, వేరే డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఒప్పుకోరు. ఇది చెప్పడానికే వీడియో. కేసుల పేరు కౌశిక్ నరసింహభాయ్ పటేల్. కౌశిక్ నరసింహభాయ్ పటేల్ అండ్ అదర్స్ వర్సెస్ మెస్సర్స్ ఎస్జేఆర్ ప్రైమ్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అదర్స్. వీళ్ళు బిల్డర్స్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో ఉండేవాడు. సివిల్ అప్పీల్ నంబర్ 81762/2022 డిసైడెడ్ బై ది ఆనరబుల్ సుప్రీం కోర్ట్, 2 జడ్జెస్ బెంచ్, Justice C.T. Ravikumar and Sanjay Kumar on 22nd July 2024. మెయిన్ పాయింట్ ఇదే. సో ఒకసారి ఫ్యాక్ట్స్ అయితే మీకు ఇది కన్జ్యూమర్ కేసులో వచ్చినటువంటి జడ్జిమెంట్. హియర్ ఎస్జేఆర్ ప్రైమ్ కార్పొరేషన్ లిమిటెడ్, దే ఆర్ ది కన్స్ట్రక్షన్ యాక్టివిటీ. బ్రహ్మాండమైనటువంటి టవర్స్ కడతామని చెప్పి పబ్లిసిటీ బ్రోచర్ బ్రహ్మాండంగా ఇచ్చారు. lured or allured by the brochure or the representation of SJR Constructions, 46 persons like Kaushik Narasimhbhai Patel and 45 others. వీళ్ళంతా they have invested money. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, హార్డ్ ఎర్న్డ్ మనీ, మంత్లీ ఇన్స్టాల్మెంట్స్, బ్యాంక్ లోన్ ద్వారా మార్ట్గేజ్ బై టైటిల్ డీడ్స్ పెట్టుకొని సో ఎవ్రీ మంత్ ఇంత కడుతూ ఉంటారు. రైట్. దే బుక్డ్ ఫ్లాట్స్ ఇన్ 2012. రైట్. దెన్ అగ్రిమెంట్ వాజ్ carried on between the two parties on 31/3/2012 that the construction will be completed by 2014. 2 yearsలో కంప్లీట్ చేసి మీకు మొత్తం సో అంత బ్రహ్మాండం చూస్తే కబ్బోర్డ్స్ అనేది అన్నీ తిరిగిస్తామని చెప్పారు. So the possession should be handed over by 3rd month of 2014, but they failed. They have taken 2 more years. After 4 years only, possession is given, that too haphazardly. పూర్తిగా కంప్లీట్ కన్స్ట్రక్షన్ లేకుండా ఇచ్చారు. సో డెఫినెట్లీ వీళ్ళు చాలాసార్లు తిరిగారు. దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్. మీరు ఏం చేసుకుంటారు చేసుకోపోన్నారు. మరి ఏం చేయాలి? ప్రాపర్టీ హెవీ వాల్యూ ఢిల్లీలో ఇది. సో అల్టిమేట్లీ దే అప్రోచ్డ్ ది కన్జ్యూమర్ ఫోరం, ఎన్సిడిఆర్సి. మోర్ దాన్ 10 crores అయితే ఎన్సిడిఆర్సి వేయాలి కాబట్టి సో దే హ్యావ్ ఫైల్డ్ ఏ కేస్ బిఫోర్ ఎన్సిడిఆర్సి. దీంట్లో ఆపోజిట్ పార్టీ ఎస్జేఆర్ ప్రైమ్ కార్పొరేషన్. వాళ్ళు అటెండ్ అయ్యారు కానీ దే డిడ్ నాట్ ఫైల్ ఎనీ రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అయినందువల్ల బేసింగ్ ఆన్ ది అవైలబుల్ మెటీరియల్ ఎన్సిడిఆర్సి clearly stated that the SJR constructions, they have to repay the money, pay back the money. Second, they have to pay the penal interest at the rate of 18% till they have realized all the debts. And partly completed వాటికి ఫుల్ కంప్లీట్ చేసి పొసెషన్ సర్టిఫికెట్తో సహా ఇవ్వాలి. ఇట్లా చాలా డైరెక్షన్ ఇచ్చారు ఎన్సిడిఆర్సి. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఆ రిటర్న్ స్టేట్మెంట్ని క్రాస్ ఎగ్జామినేషన్లో వాడుకోవడానికి ప్రయత్నించారు. అది మెయిన్ పాయింట్. ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్పి ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్జ్యూమర్ కేస్ నంబర్ 945/2019లో చెప్పారన్నమాట. అకార్డింగ్ టు సెక్షన్ 38 Clause 3 ఆఫ్ ది కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1985, ఆ యాక్ట్ ప్రకారము if the opposite party wishes, yes, they can file the written statement within 30 days. So here the conduct of the parties, that is SJR Constructions, definitely is not substantiated, it's not correct. Written statement
సో డస్ నాట్ ఎంటైటిల్ దెమ్ టు గివ్ అవే ఫ్రమ్ దేర్ రెస్పాన్స్. వాళ్ళ బాధ్యత నుంచి తప్పించడానికి కుదరదు. మిగతా దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయడానికి లేదు అని క్లియర్గా చెప్పింది. సో దీనికి గతంలో కొన్ని కేసులు కూడా, ఇంపార్టెంట్ కేసులు. ఒకటి నళిని సుందర్ వర్సెస్ జీవి సుందర్ 2007. సో సెకండ్ కేస్ నందా దులాల్ ప్రధాన్ అండ్ అదర్స్ వర్సెస్ దివాకర్ ప్రధాన్ అండ్ అదర్స్ 2022. సో ప్లీజ్ రిమెంబర్, ఆర్డర్ 8 రూల్ 17లో, ఆర్డర్ 6 రూల్ 7లో బై వే ఆఫ్ కన్సెంట్ ఓకే యూ కెన్ బ్రింగ్ న్యూ ఫ్యాక్ట్స్. మీకు అమెండ్మెంట్ ఆఫ్ ద ప్లెయింటిఫ్ కూడా చెప్తాను. బట్ ఎనీవే హియర్ అసలు పోదు కాబట్టి మెయిన్ నేర్చుకోండి. ఒకసారి రిటర్న్ స్టేట్మెంట్ వేయకపోతే మీకు దాని గురించి ఎక్కడా ప్రస్తావించే ఛాన్స్ ఉండదు. ఇఫ్ యు నో దిస్ మచ్, ఇట్ ఈస్ సఫిషియంట్. థ్యాంక్ యూ.